ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం వరలక్ష్మి వ్రతం సులువుగా చేసుకునే పూర్తి పూజా విధానం ఏమిటో, ఉదయం సాయంత్రం పూజా సమయాలు ఏమిటో, కలశాన్ని ఎప్పుడు కదవాలో, అలాగే ఉద్వాసన ఎప్పుడు తెలపాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఈరోజు వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రత పూజ విధానం ఏమిటో, అలాగే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెప్తారు. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గు మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి. ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అంది దాని మీద కొబ్బరికాయను నిలపాలి. ఆ కలశానికి పసుపు కొమ్ముని కంకణంగా కట్టుకోవాలి. కలశం మీద ఉంచిన కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. ఈ కలశం పైన గాజులు ఉంచి పూలతో అలంకరించండి. ఈ కలశం చెంబు అనేది వెండిది కానీ, బంగారుది కానీ, మట్టిది కానీ వాడుకోవచ్చు. మీకు ఒకవేళ అమ్మవారి రూపు ఉంటే కలశానికి పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కలశం పైన ఉన్న కొబ్బరికాయకి పసుపు ముద్దను రాసి దానికి బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు. ఈ కలశాన్ని ఆనవాయితీ ఉన్నవారే పెట్టాలా అని అడిగారండి. అదేమీ అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కలశాన్ని తప్పక పెట్టాలా అని కొద్దిమంది అడిగారండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పక కలశాన్ని పెట్టుకొని పూజిస్తేనే మంచిది. కలశాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కలశం పైన తప్పకుండా కొబ్బరి ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను పెట్టి ప్రతిష్ఠించాలి. తోరం తయారీకి తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. ఇప్పుడు పూజలో మొదటగా గణపతిని పూజించాలి. గణపతిపై అక్షతలు చల్లుతూ యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. స్వామివారికి పుష్పాలు, దీపం, ధూపం సమర్పించి పళ్ళు గాని బెల్లాన్ని గాని నైవేద్యంగా పెట్టాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. పువ్వులు, అక్షతలతో కలశానికి పూజ చేయాలి. ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని శ్రీ అష్టోత్తర శతనామాలతో పూజించాలి. తర్వాత తోర పూజ కోసం తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో శ్లోకాలను చదువుతూ తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. ఈ వ్రత కథను చదవలేని వారు యూట్యూబ్లో ఉన్న వ్రత కథ ఆడియోను కూడా వినవచ్చు. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి హారతులిచ్చి మంగళహారతి పాడి అమ్మవారి వ్రతాన్ని ముగించాల్సి ఉంటుంది. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమన్నం కానీ, పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్న, అరటి పండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఇన్ని రకాలు చేయాలి అని ఏమీ లేదండి. మన స్తోమత, మన సమయాన్ని బట్టి చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి పానకాన్ని సమర్పించిన అమ్మ ప్రసన్నురాలవుతుంది. ఆర్భాటాలకు పోయి నైవేద్యాలు చేస్తూ వంటగదిలో గడిపే కంటే అమ్మవారిని ప్రశాంతమైన మనసుతో ప్రార్థిస్తూ ఉన్నదాన్నే నివేదిస్తే మంచిది. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదవాలి. వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారు.
వ్రతం ముగిసిన తర్వాత అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులకు కూడా అందరికీ శిరస్సుపై అక్షింతలు వేయాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే ఆ వరాలందించే తల్లి ఆ వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఆచారం ఉన్నవారే ఈ వ్రతాన్ని చేయాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. నిశ్చలమైన మనసుతో కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరం అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని నమ్మకం. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. మూతైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముతైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం అండి, కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకపోవడం మంచిది. ఈ రోజున ఉదయం పూజా సమయాలనేవి ఆగస్టు 21 శుక్రవారం తెల్లవారుజామున 4:01 నుండి 8:15 వరకు ఉందండి. ఇది వీలు కాని వారు ఉదయం 9:09 నుండి 10:30 లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిది. అలాగే సాయంకాలం పునః పూజ తాంబూలం ఇచ్చేందుకు శుభ సమయం అనేది సాయంత్రం 4:45 నుండి రాత్రి 7:29 ఉందండి. ఈలోపుగా పూజ ముగించుకొని వచ్చిన ముత్తైదువులకు వాయనాలు ఇచ్చుకొని ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. మరి ఉద్వాసన ఎప్పుడు తెలపాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో మనం ఆహ్వానిస్తుంది వరలక్ష్మి తల్లిని, అంటే ఆ వరాలు ఇచ్చే మహాలక్ష్మిని. ఆ తల్లిని మనం శుక్రవారం పూట మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆ రోజే ఆ తల్లిని సాగనంపలేం కదా. కాబట్టి శుక్రవారం రోజు ఉద్వాసన అస్సలు చెప్పకూడదు. మామూలుగానే చాలా కుటుంబాలలో శుక్రవారం రోజు డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడరు. అంటే ఆ లక్ష్మిని ఇంటిలోంచి బయటికి పంపనివ్వరు. కాబట్టి శుక్రవారం రోజు ఉద్వాసన చెప్పకుండా మరుసటి రోజు అంటే శనివారం రోజున ఉద్వాసన చేయాలి. శుక్రవారం పూటనే ఆ వరాలు ఇచ్చే తల్లిని మనం బయటికి పంపలేం కాబట్టి శుక్రవారం అస్సలు ఉద్వాసన చేయకూడదు. శనివారం మాత్రమే చేయాలి. శనివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మరలా దేవుడి గదిని శుభ్రం చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఏదైనా మీకు తోచిన నైవేద్యం కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకొని పూజ పూర్తి చేసుకొని కలశాన్ని అమ్మవారి పటాన్ని కదిలించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం ఈ వారం చేయడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాలలో కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.